నా పేరు సుభాష్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ డైరెక్టర్ కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా డైరెక్షన్ కోసం చేద్దామని నేను కూడా చాలా స్టోరీస్ ప్రిపేర్ చేసుకొని చాలామంది ప్రొడ్యూసర్స్ని యాక్టర్స్ని కలిసి స్టోరీ నేరేషన్ చేస్తూ ఉన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఏ ప్రాజెక్టు వర్కౌట్ అవ్వలేదు. ప్రాజెక్టు అన్నీ నెక్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి చాలా వరకు. అయితే చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ఇలా చాలామందికి జరగడం కామనే. ఈ స్టోరీ నేరేషన్ ప్రొడ్యూసర్స్ కలిసి చెప్పడం అనేది ఈ జర్నీలో కొన్ని నేను మీకు మీ ద్వారా నేను ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే రీసెంట్గా బెంగళూరులో ఒక ప్రొడ్యూసర్ ఉంటే అతను హర్రర్ మూవీ చేద్దాం అనుకుంటున్నాను తెలిసి నా హర్రర్ స్క్రిప్ట్ నా స్టోరీ నేరేషన్ చేశాను. అతనికి పాయింట్ బాగా నచ్చింది. నా స్క్రిప్టు నా టోటల్ బౌనింగ్ స్క్రిప్ట్ అదంతా చూసి చాలా ఇంప్రెస్ అయ్యి మనము ఈ స్టోరీ చేద్దామని చెప్పి ఆయన నాకు చెప్పారు. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని చెప్పి ఆయన నాకు ఒక టోకెన్ అడ్వాన్స్ ఆయన ఇచ్చారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే 1 month వరకు ఆయన నాతో బాగానే ఫోన్ చేసి ఆ స్టోరీ మీద మూవీ ఎలా చేద్దాము ఏంటి అని అన్నీ బాగా డిస్కస్ చేసేవాళ్ళు. అయితే 1 month తర్వాత ఆయన నన్ను ఎందుకో అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మెసేజెస్కు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడము, కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడము, తర్వాత ఎప్పుడైనా లిఫ్ట్ చేసినా నేను అక్కడ బిజీ ఉన్నాను ఇక్కడ బిజీ ఉన్నాను కాల్ చేయలేదు అందుకని అన్నారు. తర్వాత అలా అలా అంటున్నప్పుడు నాకు కొద్దిగా డౌట్ స్టార్ట్ అయింది, ఏంటి ప్రొడ్యూసర్ గారికి ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా అని చెప్పి. అలా స్లోగా అతను నన్ను టోటల్గా అవాయిడ్ చేస్తున్నప్పుడు నేను అడిగాను, ఏంటి సార్ ఏమైంది, ఏంటి ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ లేదంటే అలా కాదు కానీ నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ కాలేదు అందుకే వాటి మీద బిజీగా ఉన్నారు. ఇంకా తర్వాత ఆయన టోటల్గా నా మెసేజెస్కి రెస్పాండ్ అవ్వడం కానీ నా కాల్స్కి రెస్పాండ్ అవ్వడం కానీ టోటల్గా మానేశారు. ఇంకా నేను కూడా సరేలే అని చెప్పి అనుకుంటున్న టైంలో ఆయన మెసేజ్ పెట్టారు, సారీ ఈ ప్రాజెక్టు మనం కొద్దిగా బ్రేక్ ఇద్దామని మెసేజ్ పెడితే నాకు చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. నేను ఓకే సార్ ఇట్స్ ఓకే అని చెప్పి అన్నాను. ఇంకా తర్వాత నాకు ఒక 3 months తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ గారికి ఇంకొక డైరెక్టర్ కలిసి నేను 80 లక్షలు 3 లాంగ్వేజ్లు చేస్తానని చెప్పారట. ఆ 80 లక్షలు 3 లాంగ్వేజ్లు అంటే ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారట. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days చేసిన తర్వాత ఒక 30-40 lakhs ఖర్చు అయిన తర్వాత ఇంకా సినిమా ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి తెలిసింది నాకు. తర్వాత ఇంకా ప్రొడ్యూసర్ ఆ ప్రాజెక్ట్తో ఫిక్స్ అయిపోయి ఇంకా నేను సినిమా చేయనని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారంట. అంటే నేను చెప్పిన బడ్జెట్ దగ్గర 3 కోట్లు. మరి ఆయన 80 లక్షల్లో వచ్చి 3 లాంగ్వేజ్ చేస్తానంటే ప్రొడ్యూసర్ గారు మరి కథకి ఇంప్రెస్ అయ్యారో బడ్జెట్కి ఇంప్రెస్ అయ్యారో కానీ మొత్తానికైతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయింది. ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. రీసెంట్గా ఒక 10 days ago నేను ఒక ప్రొడ్యూసర్ని కలిశాను. వాళ్ళు ఒక చిన్న మూవీ చేద్దామంటే సరే వెళ్ళిన తర్వాత స్టోరీ నేరేషన్ చేశాను. నేరేషన్ చేసిన తర్వాత బడ్జెట్ ఎంత అడిగితే సార్ నాకు 2.5 నుంచి 3 కోట్లు అవుతుంది సార్ అని చెప్పాను. అది కూడా వితౌట్ పబ్లిసిటీ అని చెప్పాను క్లియర్గా. అంత బడ్జెట్ అవుతుందా, మా బడ్జెట్ 1 crore అన్నారు. సార్ 1 crore ఎలా మూవీ చేస్తారు అంటే లేదు మాది చిన్న సినిమా అంటే సార్ చిన్న సినిమానే 2.5 నుంచి 3 కోట్లు అవుతుంది, ఇంకా 1 crore అనేది చిన్న సినిమా అన్నారు సార్, అది చేయలేమో అని చెప్పాను నేను. లేదంటే మా బడ్జెట్ ఇంతే మేము ఇంతలోనే చేస్తామన్నారు. మీరు మేము బడ్జెట్ వేసుకున్నాము అన్నారు. ఆ బడ్జెట్ ఏం వేసుకున్నారో చూపించండి సార్ అంటే నేను లేదంటే లేదు మేము ఒక రఫ్ బడ్జెట్ వేసుకున్నాము బట్ మీరు అనుకున్నంత బడ్జెట్ మేము పెట్టలేమన్నారు. సరే సార్ మీ ఇష్టం అని చెప్పాను నేను. నాకు ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటివి కొన్ని సినిమాలు వర్క్ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రొడ్యూసర్స్ ఇలాగ 80 లక్షలను 60 లక్షలను 70 లక్షలను సినిమా చేద్దామని మీరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరిగిందో తెలుసు కదా. బయట మనం సినీ ఫీల్డ్ అనే కాకుండా బయట కూడా మీకు రియల్ ఎస్టేట్ అయితే ఏమి ఏ సెక్టార్ చూసుకున్నా కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగిపోయింది. సో మరి అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిందని మీకు ఐడియా ఉందో తెలియదు నాకు. ఎందుకంటే ఐడియా లేకపోతే బడ్జెట్ మీరు ఇంత చిన్న బడ్జెట్లో సినిమా చేద్దామని మీరు ఎప్పుడు అనుకోరు. ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు మనకు షూటింగ్లో మనకు ఎంత డెబ్యూ ఆర్టిస్టులను తీసుకున్నా ఎంత కొత్త వాళ్ళతో సినిమా చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు అవసరం పడుతుంది. మరి అంత సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు మరి వాళ్ళ రెమ్యునరేషను టెక్నీషియన్ రెమ్యునరేషను అందరూ మనం కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు టెక్నీషియన్లను మనం కొత్త వాళ్ళతో చేయలేము. ఎందుకంటే మనకు కొత్త వాళ్ళతో చేస్తే అందరూ కొత్త వాళ్ళైతే ఆ ప్రాజెక్టు ఎలా జరుగుతుందో స్వయంగా నేను చూశాను. సో మనం కొత్త వాళ్ళతో అనుకున్నప్పుడు టెక్నీషియన్స్
అట్లీస్ట్ ఒక 2-3 సినిమాలు చేసిన వాళ్ళైతే మనకు ఆ డెబ్యూ డైరెక్టర్ కానీ, ఆ ప్రాజెక్ట్ కానీ, ఆ డెబ్యూ ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మన వీళ్ళ రెమ్యునేషను, ఈ ఆర్టిస్టుల రెమ్యునేషను, ఈ తర్వాత సాంగ్స్ రికార్డింగు, ఫైట్ మాస్టరు, డ్యాన్స్ మాస్టరు, మనం ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్లో మనం అన్నీ చూసుకోవాలి. సో వీటన్నిటికీ మినిమం ఒక 50 నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. టెక్నీషియన్ల రెమ్యునేషన్స్ అయినా, ఆర్టిస్టుల రెమ్యునేషన్స్ అయినా, మనకు ఆర్టిస్ట్ అసిస్టెంట్స్ అయినా, తర్వాత హీరోయిన్కు ఎంత కొత్త వాళ్ళైనా మనం రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఎత్తుకొని రాలేము. ఏదో ఎక్కడో సీరియల్స్ చేస్తున్నారో, ఎక్కడో 1-2 సినిమాలు చేస్తున్న వాళ్ళనే తీసుకుంటారు మ్యాక్సిమము. మరి వాళ్ళకు మీ హీరోయిన్ అంటే ఆ అమ్మాయికి మినిమం మనకు 2-3 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆ అమ్మాయి మెయింటెనెన్స్ కూడా మనకు సినిమాలో కొద్దిగా అది కూడా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే అమ్మాయి మేకప్, అమ్మాయికి అకామిడేషను, ఇవన్నీ మనము ఏదైతే రెగ్యులర్ సినిమాకు, పెద్ద సినిమాలకు ఎలా చేస్తున్నామో చిన్న సినిమాలకు కూడా ఒక లేడీస్ విషయంలో మనకు కొన్ని కాంప్రమైజ్ అవ్వలేము మనము. సో ఇవన్నీ యాడ్ అవుతాయి. తర్వాత షూటింగ్ ఖర్చులో మీకు తెలిసింది ఏముంది, రోజుకు అట్లీస్ట్ 2.5-3 లక్షలు ఖర్చు వస్తుంది. మినిమం 30 రోజుల నుంచి 40 రోజులు షూటింగ్ అనుకుంటే రోజుకు 2.5-3 లక్షలు ఖర్చు వస్తే అక్కడనే మీకు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. దాంట్లో మీకు ఎంత తక్కువలో చేసినా కూడా కెమెరా రెంటల్స్, తర్వాత ఆ కెమెరాతో పాటు యూనిట్, లైట్స్, దాంతోపాటు వచ్చే మ్యాన్ పవరు, ట్రాన్స్పోర్టు, అకామిడేషను, ఫుడ్డు, తర్వాత ఇంకా మిసిలీస్ చాలా ఉంటాయి. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో మనకు మినిమం 25 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుంది. దీంట్లో 5 లక్షలు డిఐకే పెట్టుకోవాల్సి వస్తుంది. డిఐ మనము ఎంత బాగా చేస్తే ఆ సినిమా అంత కలర్ఫుల్గా, అంత అందంగా తయారవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మనము ఏ గల్లీలోనో, ఏ బస్తీల్లోనో, చిన్న వాటిలో పెట్టుకుంటే మనకు ఆ సినిమా క్వాలిటీని మనం ఏమి ఇవ్వగలము. ఒక మంచి ల్యాబ్లో, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకుంటే ఆ సినిమాకి అది ప్లస్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్లో మనకు ట్రైలర్ కట్స్, తర్వాత పబ్లిసిటీ మనము అదొక మహాసముద్రము. మనం ఎంత మంచి ప్రొడక్ట్ చేసినా కూడా మినిమం పబ్లిసిటీ పెట్టుకోకపోతే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది? ఆడియన్స్కి రీచ్ అయ్యి ఆడియన్స్ మైండ్లోనో, వాళ్ళ నోట్లోనో ఎప్పుడు మన సినిమా అనేది ఒకటి ఉంది అని తెలిస్తే వాళ్ళు అట్లీస్ట్ ఓటీటీలో చూడడానికో, థియేటర్కు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడే మనకు ఖర్చు దాదాపు 1,80,00,000 వరకు ఇక్కడే కనబడుతుంది కదా. మరి 60 నుంచి 70 లక్షలు, 80 లక్షలని సినిమాలు తీసి అవి వేటికి పనికి రాకుండా, అలాగా వచ్చినట్టు రిలీజ్ కాకుండా కొన్ని 100-70-80 సినిమాలు రిలీజ్ వరకు కూడా వెళ్తలేవు. ఏమైనా రిలీజ్ అయినవి ఎవరికి వచ్చినట్టు కూడా తెలియట్లేదు. ఓటీటీలో మీకు కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు అయినా కూడా అవి ఒక పద్ధతిగా, ఒక ప్రొఫెషనల్గా తీశారు. ఓటీటీలో ఆ సినిమాలు నేను చాలా చిన్న సినిమాలు చూశాను నేను. అవి ఏవి 60-70 లక్షల సినిమాలు తీయలేదు. అవి చిన్న సినిమాలు అయినా కూడా, కొత్త వాళ్ళతో అయినా కూడా అన్నీ 2 కోట్ల పైనే ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు సినిమా మనం అనుకుంటామంటే, మరి ప్రతి ప్రొడ్యూసరు తను నా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలి, ఓటీటీలో రిలీజ్ అవ్వాలి, అది కూడా అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలా అనుకుంటున్నప్పుడు మరి మనం క్వాలిటీ విషయంలో మనము రాజీ పడకుండా, బడ్జెట్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక క్వాలిటీ అనేది ఇవ్వాలి కదా. సో అంటే ఈ క్వాలిటీ మనం తీసుకురావాలంటే సినిమాకు కావాల్సిన మినిమం బడ్జెట్ 2 కోట్లు అవుతుంది. 2 కోట్లకు తగ్గిన ఒక పైస తగ్గినా కూడా మనం ఆ క్వాలిటీ ఇవ్వలేము. 60 లక్షలు 70 లక్షలు సినిమా చేసి మనము చేయొచ్చు. దాన్ని ఎక్కడైనా మనము అంటే ఓటీటీ అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో యూట్యూబ్లోనో ఎక్కడైనా చిన్న వాటిలో మనం రిలీజ్ చేసుకోవచ్చు, దానికి పనికి వస్తుంది. లేదు నా సినిమా థియేట్రికల్గా ఓటీటీలో అనుకుంటున్న ప్రొడ్యూసర్ గారు మరి బడ్జెట్ విషయంలో ఎందుకు అట్లాగా మీరు అంత చీప్ క్వాలిటీలో ఆ బడ్జెట్లో మనం చేస్తే ఇంత నాసిరకంగా ప్రొడక్ట్ వస్తుంది. మరి ఓటీటీలో అంత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఉన్న ఆ ఓటీటీ వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మనం వెళ్ళాలి అంటే మన సినిమా క్వాలిటీ, మెటీరియల్ వాళ్ళ స్టాండర్డ్స్లో ఉండాలి కదా. అన్నీ మీరు చూసే ఉంటారు. అమెజాన్లో, నెట్ఫ్లిక్స్లో ఏ రేంజ్లో మనకు వాళ్ళ కాంటెంట్, వాళ్ళ మెటీరియల్ ఉంటుంది. వాళ్ళ వెబ్ సిరీస్ చూడండి, వాళ్ళ డాక్యుమెంటరీస్ చూడండి, అసలు మూవీస్ చూడండి ఎలా ఉంటున్నాయి. అసలు
అంత ఇంటర్నేషనల్ క్వాలిటీలో మనం మన సినిమా క్వాలిటీ ఇవ్వలేకపోయినా కూడా అట్లీస్ట్ మన ఇండియాలో దొరికే ఒక బెస్ట్ క్వాలిటీని మనం ఇవ్వడానికి ట్రై చేయాలి కదా. మనం ఓటీటీ వాళ్ళకు మెటీరియల్ వాళ్ళు ఎంత మన సినిమాలను కొనాలని రెడీగా ఉంటున్నారు. ఎప్పుడూ ఓటీటీకి పెద్ద సినిమాలు వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే కౌంట్ తక్కువ. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలే ఎన్ని ఉంటున్నాయి, అవే కావాలి వాళ్ళకు. పాపం చాలామంది వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, ఓటీటీలో బిజినెస్ లేదు అది లేదని. ఓటీటీలో మంచి బిజినెస్ ఉంది, మనం కరెక్ట్గా చేయట్లేదు, మనం కరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వట్లేదు. మన దగ్గర ఉన్న మెటీరియల్ నాసిరకంగా చీప్ క్వాలిటీగా ఉంటే వాళ్ళు అవి తీసుకొని వాళ్ళ బిజినెస్ని పాడు చేసుకోలేరు కదా. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ నేమ్ బ్యాడ్ అయిపోతుంది కదా. మినిమం క్వాలిటీ అయితేనన్నా మనం ఇవ్వాలి కదా. మీరు ఒక సినిమా చేద్దాము అనుకున్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిన మాటలు వినకుండా అది ఫ్రీగా వస్తుంది, ఆ లొకేషన్ ఫ్రీగా వస్తుంది, ఆ టెక్నీషియన్ నాకు తెలుసు, వీడు ఫ్రీగా వస్తున్నాడంటే ఎవరు ఫ్రీగా రారు సార్. మీకు ఏ లొకేషన్ ఫ్రీగా రాదు. మనకు ఫ్రీగా వచ్చేవి ఎలా ఉంటున్నాయి తెలుసు కదా. ఇంకా ఆ టెక్నీషియన్తోనే వర్త్ ఉండదు, ఆ లొకేషన్ మనకు సూట్ అవ్వదు. సో మనకు ఒక మంచి టెక్నీషియన్తో మనం వర్క్ తీసుకోవాలంటే అతనికి అంతో ఇంతో మార్కెట్ ప్రకారం అతనికి అంతో ఇంతో ఒక రెమ్యూనరేషన్ అమౌంట్ ఇస్తేనే అతని నుంచి బెస్ట్ ప్రోడక్ట్ మనము తీసుకోగలము, వర్క్ తీసుకోగలము. తర్వాత అతను కూడా ఇంట్రెస్ట్తోనే మనకు వర్క్ చేస్తాడు. సో ఈ విషయంలో అందుకే అంటున్నాను, మనకు ఈ 60 లక్షలు లెక్కలేసుకొని వాడు ఫ్రీగా వస్తాడు ఇవన్నీ వద్దు సార్. మనకు ఫ్రీ వచ్చే ఇవన్నీ పెట్టుకోదండి. ఎవరైనా చెప్పిన మాటలు కూడా వినొద్దండి అసలు. మీరు ఎవరైనా ఒక డైరెక్టరు మీ దగ్గరకు వచ్చి మీకు ఒక కథ చెప్తే మీరు ఆ కథకు కనెక్ట్ అయిన తర్వాత సినిమా చేద్దాం అనుకుంటే ఆ డైరెక్టరు జెన్యూన్గా మీకు ఏదైనా ఒక బడ్జెట్ 2.5 నుంచి 3 కోట్లు అవుతుంది సార్ అంటే అతను అవాయిడ్ చేయకుండా మీరు అతనికి ఒక టీంని ఇవ్వండి. ఆ బడ్జెట్ అతను చెప్పిన బడ్జెట్ మీద మీరు ఒక వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో మంచి టెక్నీషియన్లు ఉన్నారు, మంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, కో డైరెక్టర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మీకు తెలిసిన వీళ్ళతో మీరు ఒక టీంని ఫామ్ చేసుకొని ఆ డైరెక్టర్ చెప్పిన బడ్జెట్ మీద వర్కౌట్ చేయండి. ఒకవేళ ఆ 2.5 నుంచి 3 కోట్ల ఆ డబ్బు మీ దగ్గర లేకపోతే మీరు మీరు సినిమానే మానేసుకోండి. సినిమా వద్దు అసలు. 60 లక్షలు 70 లక్షలు తీసి మధ్యలో ఆగిపోతే, లేదంటే అది ఏదో జరుగుతూ ఉంటే మీరు అనవసరంగా టెన్షన్లు పడి మీ తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిందంటే మీ పరువు పోతుంది. మీరు అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అంత మనీని మీరు ఎక్కడన్నా బయట అంటే ఈ ఉన్న మనీని కూడా మీరు ఇలాగా వచ్చి ఇండస్ట్రీలో వచ్చి పోగొట్టుకోవడం వేస్ట్. అది ఎక్కడో బయట పెట్టుకుంటే దీనికంటే 4-5 టైమ్స్ మీకున్న నాలెడ్జ్తో మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు ఎలాగో ఒక 4-5 టైమ్స్ ఎర్న్ చేసుకుంటారు. సో మీరు నిజంగా సిన్సియర్గా ఒక మంచి మూవీ చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు ఈ 60 లక్షలు 70 లక్షలు 50 లక్షలు కాకుండా ఒక 2 నుంచి 3 కోట్లు, లేదు అంటే కథ డిమాండ్ చేస్తే 2 నుంచి 5 కోట్ల మధ్యలో కొత్త వాళ్ళతో పాసిబుల్. 5 కోట్లకు దాటిందంటే మళ్ళీ రిస్కే. సో 2 నుంచి 5 కోట్ల లోపల కథ డిమాండ్ని బట్టి మీరు ఒక మంచి కథను ప్లాన్ చేసుకుంటే ఆ డైరెక్టర్తో మీరు ట్రావెల్ అవుతే మీరు డెఫినెట్గా మంచి ప్రోడక్ట్ ఇస్తారు. ఇప్పుడు 60 లక్షలు 70 లక్షలు చెప్పి మిమ్మల్ని దింపిన వాడు తెలివైన వాడు ముందే సిన్సియర్గా వచ్చి మీకు ఈ బడ్జెట్ చెప్పి మీ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే వీడు తెలివి తక్కువ వాడో అర్థం కావట్లేదు. నన్ను కూడా చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్లో నా రిలేటివ్స్లలో ఎన్ఆర్ఐస్ కూడా అడిగారు సినిమా చేయమని చెప్పి. వాళ్ళకున్న ఆ చిన్న బడ్జెట్లో నేను 1 కోటి రూపాయల లోపల అయితే నేను చెయ్యను, 1.5 కోటిలో కూడా నేను చేయలేను, నా బడ్జెట్ నా కథ ఇది, ఒక హర్రర్ ఫిలిం కానీ ఒక లవ్ స్టోరీ ఈ 2 విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా అనేది నా లైఫ్. నాకు సినిమా సక్సెస్ ఉంటేనే నాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. నేను నా లైఫ్ను ప్రొడ్యూసర్ లైఫ్ను నేను పాడు చేయదలుచుకోలేదని అందరినీ నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అంత చిన్న సినిమా బడ్జెట్లో మనము ఏ క్వాలిటీ ఇవ్వలేము అని నాకు తెలుసు. 50 లక్షలు వాళ్ళు చేశారు కదా, హిట్ అయింది కదా, ఓటీటీలో వచ్చింది కదా, వీళ్ళు ఒక 70 లక్షలు చేశారు, అది కూడా ఓటీటీలో వచ్చింది కదా అని 1-2 సినిమాలు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకటి క్లిక్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనము ఈ 98 సినిమాలు 99 సినిమాలలో ఈ పోతున్న సినిమాల గురించే నేను ఈ వీడియో ద్వారా నేను మాట్లాడేది.
ఒక సినిమా సక్సెస్ గురించిగా మనం మాట్లాడుకుంటే ఎందుకండి. సో ఈ 99-98 సినిమాల ప్రొడ్యూసర్స్ ఏమైపోయారు, ఎంత మనీ వేస్ట్ అయ్యింది, ఎంత మనీ మా బ్లాక్ అయిపోయింది. సో ఇది కదా ఇంపార్టెంట్. సరే మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంకో మాట కూడా అన్నారు, ఎందుకు నువ్వు 3 కోట్లు చెప్తున్నావు, ₹1 కోటి చెప్పి ప్రొడ్యూసర్ని దింపొచ్చు కదా అని. నేను ₹1 కోటి చెప్పి ప్రొడ్యూసర్ని ఏదో ట్రాప్ చేసి దింపితే నేను హ్యాపీగా ఎలాగా నేను డైరెక్షన్ మీద ఫోకస్ చేయను. ఆ ₹1 కోటి అవ్వదని నాకు తెలుసు. పాపం ఆయన ₹1 కోటి దగ్గరకే ఆయన దగ్గర మనీ ఉన్నాయనుకోండి, మరి నేను చెప్పిన 3 కోట్లు అంటే 2 కోట్లు డిఫరెన్స్, 10,000 కాదు 20,000 కాదు, కోట్ల మీద వ్యవహారము. సో నేను ఆ ప్రొడ్యూసర్తో నేను ఏదో చెప్పి దింపేసి అతన్ని నేను సర్వనాశనం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఏమైపోతాడు, ఆయన ₹1 కోటి అని చెప్పిన తర్వాత 3 కోట్ల సినిమా బడ్జెట్ అంటే ₹2 కోట్ల ఆయన ఎక్కడి నుంచి తేయగలడు. సో ఇలాంటివి నేను చూసి చాలా బాధపడ్డాను. నేను కొన్ని సినిమాలకు వర్క్ చేసి మధ్యలో ఆగిపోతే ఆ ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడ్డారో, వాళ్ళు ఏమైపోయారో నాకు బాగా తెలుసు. అందుకే ఆ ప్రాజెక్ట్ అటువైపు నేను అలా చెప్పి నేను ఏ ప్రొడ్యూసర్ని దించదలుచుకోలేదు. ఎందుకంటే అతని యొక్క వాల్యుబుల్ టైమును, అతని యొక్క వాల్యుబుల్ మనీని నేను ఎంత రెస్పెక్ట్ చేస్తాను. ఒక సినిమా అంటే నా దృష్టిలో ఒక స్టాండర్డ్స్, ఒక లెవెల్ ఉండాలని ఎప్పుడు అనుకుంటాను. నేను చీపు తీసేసి కాదు, మనం ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఇంతసేపు కొరియన్ సినిమాలను ఆ సినిమాలను పోగొడుకుంటాం, కానీ మన సినిమాలను ఎందుకు పోగొడకూడదు, మన సినిమాలు ఎందుకు ఈ లెవెల్లో ఉండకూడదని ఎప్పుడు ఆలోచించుకునేవాడిని నేను. హర్రర్ ఫిలిం చెప్పాను, తర్వాత కూడా కొంతమంది ఎందుకు 3 కోట్లు అని అంటారు. అంటే మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు అది హర్రర్ అంటే ఎట్లా ఒక డెడ్లీగా ఉండాలి. ఏదో గాలి వచ్చిందో వాడి లోపల దయ్యం దూరిందో ఇలాంటి సినిమా కాదని చెప్పాను నేను. ఎందుకంటే నా సినిమాలో హర్రర్ ఫిలిం అంటే నిజంగా ఒక దయ్యాలతో ఫైటింగు. హర్రర్ అంటే వెన్నులో హర్రర్ పుట్టాలి. అంత ప్రాజెక్టును, అంత స్క్రిప్ట్ను చేసుకున్న వాడిని నేను ఈ 70 లక్షలు 80 లక్షలు ఏం చేయగలను చెప్పండి. నేను ఏం చేయగలను, ఏం క్వాలిటీ ఇవ్వగలను. అందుకే ఏ ప్రొడ్యూసర్ కూడా ఏమి చెప్పకుండా సినిమా వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. సినిమా రాకపోయినా ఏదో ఉన్నదానిలో హ్యాపీగా ఉన్నాను. సినిమా వచ్చిందంటే హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ లేకుండా డైరెక్షన్ మీద ఫోకస్ ఉండాలి, ఆ స్టోరీ మీద ఫోకస్ ఉండాలి. సినిమాని ఎంత మనము ఎలాగ సినిమాని మనం అనుకున్న బడ్జెట్ చేసి రిలీజ్ చేయాలి, ప్రొడ్యూసర్కి ఎలా డబ్బులు మిగిల్చాలని దీని మీద ఫోకస్ అయి ఉండాలి. కానీ ఏదో చెప్పానని దింపేసి నేను టెన్షన్ పడి ఆయనను టెన్షన్ పెట్టి ఆయన నన్ను తిట్టి ఇద్దరి మధ్యలో మాట పెరిగి సినిమా మధ్యలో ఆగిపోయినవి ఎన్ని ఉన్నాయి. 70 లక్షల్లో దింపే వాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు కూడా అనుకుంటారేమో మరి మన సినిమా చేయాలని. కానీ ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కదా అసలు సినిమా కనబడుతుంది. 70 లక్షలు మీరు ఒక షూటింగ్ పెట్టుకుంటే 10 రోజులు 20 రోజులు ఫినిష్ అయిపోతాయి అంతే. ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ సినిమా ఎంత ఫస్ట్ 3 చీప్గా అన్నీ వేసుకుని ఉంటారు కదా, అవన్నీ పోతాయి. మనం కూడా మంచి ఇవ్వాలి అనుకున్న టైంలో మీ ఈ 70 లక్షలు కాస్త 370 అవుతాయి. ఈ టైం కాస్త ఈ 70 లక్షలు 370 కాకపోవడం ఒకటి, అవ్వడం ఒకటి, తర్వాత టైం ఒకటి. 6 నెలల్లో ఒక సినిమా ఫస్ట్ కాపు రావాల్సింది 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే కదా, అందరినీ కొత్త వాళ్ళని తీసుకొని అందరినీ మేనేజ్ చేయలేక, ఆ సినిమాను లొకేషన్స్ సరిగా చూసుకోలేక, ఆర్టిస్టులను సరిగా పెట్టుకోలేక, ఎలాగ సినిమాను మనం ఓటీటీకి అప్రోచ్ అవ్వగలము, ఎలా సినిమా మనం థియేటర్కి రిలీజ్కి వెళ్ళగలము, ఎలా ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలము. సో బడ్జెట్ విషయంలో అందుకే మీరు ఒక ప్రొడ్యూసర్ బడ్జెట్ విషయంలో మీరు ఒక టీంతో, ఒక ఎక్స్పీరియన్స్ పీపుల్తో కూర్చొని డైరెక్టర్ చెప్పిన దాని గురించి మీరు వర్కౌట్ చేసుకుంటే మీకు మీరు అనుకున్న బడ్జెట్లో, అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఈ 2 కోట్ల పైనే అన్నానో అందులో మీకు ఏదన్నా తేడా వస్తే ఒక 10% 20% వస్తే అది ఓకే. ఏకంగా 60 నుంచి 3 రెట్లు పెరుగుతుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు అంత ఊహించలేరు కదా. అంత మనీని మనము అడ్జస్ట్ చేయాలి. ప్రొడ్యూసర్స్ అంటే ఎంత కష్టము ఎవరికైనా. సో మీరు ఏదైనా మీరు సినిమా చేయాలనుకుంటే మీ ఫోకస్ అంతా ఇక్కడ పెట్టండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, బయట ఎంత బిజీగా ఉన్నా, మీరు కొన్ని రోజులు డైరెక్టర్తో కూర్చొని, టీంతో కూర్చొని, మీరు ఒక బడ్జెట్ విషయంలో వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత కావాలంటే మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మీరు ఆ ప్రాజెక్టును నడిపించుకోండి.
I request all the producers, put your money, invest your money wisely, cleverly and accordingly. Thank you very much.